నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి మా అందరికి గుర్తే ఉంటారు. అయితే ఇప్పుడు ఆయనని చూసుకుంటే తనని రిలీవ్ చేశారు. తన మాతృ సంస్థకైతే మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. అంటే తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే తనని రిలీవ్ చేయడం అనేది ఒకంత ఆసక్తి రేపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే తను వెళ్తూ మరి తన ఏవైతే కొన్ని పేర్లు చెప్పారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరి పేర్లు చెప్పే అవకాశం ఉంది, ఏం వివరణ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వాసుదేవ్ రెడ్డి మనము గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారిని రిలీవ్ చేశారు. అంటే ఆయన మీద ఆరోపణలు ఉన్నా కూడా రిలీవ్ చేయడం ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చ జరిగింది. ఇంకొకటి ఏంటంటే తను అన్నీ ఆల్రెడీ చెప్పేశారు. ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ విచారణ తెలపడం జరిగింది. దానికోసమే రిలీవ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా ఇంకొక వార్త వినిపిస్తుంది. సో మరి ఇంతకీ వాసుదేవ్ రెడ్డి పేర్లు చెప్పాడా లేదా ఏంటంటారు? వాసుదేవరెడ్డి రిలీవ్ అవ్వడం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక మందిలో రకరకాల ఊహాగానాలు. అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్ దానికి మరి చైర్మన్గా 2 పోస్టులు వాసుదేవరెడ్డి కట్టబెట్టడం, జగన్ సీఎం కాగానే డిప్యుటేషన్పై రైల్వేస్ నుంచి అతన్ని తీసుకురావడం, ఇదంతా ఒక మోడస్ ఆఫ్ ఆపరేషన్గా. ఎట్లా డిప్యుటేషన్ మీద వచ్చింది ఈ గ్యాంగ్ అంతా, అంటే డి గ్యాంగ్. మనం ఏదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళని డి గ్యాంగ్ అన్నారు, కానీ అసలు డి గ్యాంగ్ ఇదే. ఏది ధర్మారెడ్డి ఏమో డిఫెన్స్ నుంచి తిరుపతికి వచ్చాడు, అక్కడ టీటీడీ ఈఓగా అతను. వెంకటరెడ్డి ఏమో మరి కోస్టల్ లైన్ నుంచి వచ్చాడు, ఏంటి మైనింగ్ కార్పొరేషన్ ఎండీగా. ఈ వచ్చిన డిప్యుటేషన్ గ్యాంగ్ అదే డెకాయిట్ గ్యాంగ్. వీళ్ళంతా అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు దోచేసిన విధానం. ఇప్పుడు రిలీవ్ అయ్యాడు వాసుదేవరెడ్డి. రిలీవ్ అవ్వగానే అందరిలో సందేహాలు, అనుమానాలు. అంటే అప్రూవర్గా మారాడా? 164 వాంగ్మూలం ఇచ్చారన్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం ఏంటి అంటే వాసుదేవరెడ్డి పోతూ మిథున్ రెడ్డిని ఇరికిచ్చాడా, విజయసాయి రెడ్డిని ఇరికిచ్చాడా, అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఫిక్సింగ్ ద నెట్సా? ఎందుకంటే మరి 10 నెలలుగా రిలీవ్ రిలీవ్ కానీ వాసుదేవరెడ్డి ఇప్పుడు రిలీవ్ అయ్యాడంటే కూటమి ప్రభుత్వానికి అతను సరెండర్ అయ్యాడని, చెప్పాల్సిందంతా చెప్పాడని, ఇవ్వాల్సిన సాక్ష్యాధారాలన్నీ ఇచ్చేశాడని. ఇదే ఈ లిక్కర్ మాఫియా. ప్రభుత్వం శ్వేతపత్రంలో ఏమని చెప్పింది? దగ్గర 19,000 కోట్లు దోపిడీ జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నీకు 1,00,000 కోట్ల మద్యం అమ్మారు. 1,00,000 కోట్ల మద్యం అమ్మితే నీకు అందులో 99,400 కోట్లు క్యాషే. అంతా ఆన్లైన్, జీపే, ఫోన్పే 600 కోట్లే. 0.03%. అదే కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడారు. మోడీ గారు, మీరు దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చారు, అసలు మీ డిజిటల్ కరెన్సీ 10 ఏళ్లలో నీకు 94 రెట్లు పెరిగింది, 5 ఏళ్లలో 54 రెట్లు పెరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్లో 0.03% అంటూ ఈ స్కామ్ చెప్పి మనీ లాండరింగ్ అన్నాడు. సునీల్ రెడ్డి అనేవాడు 4,000 కోట్లు విదేశాలకు మనీ ఎత్తుకుపోయాడు, ఏదో అవుట్ఫ్రా అంటూ 2,000 కోట్లు దుబాయ్కి వెళ్ళిందన్నాడు. ఆ సాక్ష్యాధారాలన్నీ అతను మళ్ళీ సాయంత్రం అమిత్ షాకి ఇచ్చాడని. అంటే లిక్కర్ మాఫియా అసలు ఎంత స్కామ్, ఇది 1,00,000 కోట్ల స్కామ్ అని. ఢిల్లీలో 100 కోట్ల స్కామ్కే మరి 17 మంది అరెస్ట్ అయ్యారు. 2 ముఖ్యమంత్రుల కుష్మండాలు కదిలిపోయాయి. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తిహార్ జైలు, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత తిహార్ జైలు, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ సిసోడియా జైలు. అంటే మంత్రులు, ఎంపీ కొడుకు, పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి, అరవింద్, ఒక ఆడిటరు, అసలు ఇంతమంది జైలుకి 100 కోట్లలో ఢిల్లీ స్కామ్లో వెళ్తే మరి 1,00,000 కోట్ల స్కామ్ ఇది 1000 రెట్లు పెద్దది దానికన్నా. ఇందులో ఎంతమంది జైలుకి వెళ్ళాలి? అంటే మిథున్ రెడ్డి మొత్తం డిస్టిలరీలని కబ్జాలు చేశాడని అతను ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అందుకే అంటే ముందే వీళ్ళకి అన్ని తెలిసి ఇట్లా ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు అనుకోవచ్చా సార్? మరి మనం అంతే కదా. మరి నువ్వు వెళ్ళలేదే బెయిల్కి, నేను వెళ్ళలేదే బెయిల్కి, మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అంటే ఇవాళ రేపు అతను అరెస్ట్
అంటున్న నేపథ్యంలో హైకోర్టు దాన్ని తిరస్కరించింది. తిరస్కరించినప్పుడు ఇప్పుడు మనం ఏంటి, మరి మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు, ఇవాళ రాత్రి ఎత్తుతారని, రేపు రాత్రి ఎత్తుతారని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి వీళ్ళు. ఇప్పుడు మిథున్ రెడ్డి నీకు ఏంటి ఆ డిస్టిలరీ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీ అది కబ్జా చేసి మొత్తం 22 డిస్టిలరీలు వీళ్ళు కబ్జా చేశారని, 28 రకాల కొత్త బ్రాండ్లు జనం మీదకు వదిలారని, అసలు జనారోగ్యం ఎంత దెబ్బతీశారు, ఎంతమంది చనిపోయారు, అసలు 30,000 మంది పుస్తులు దిగిపోయినాయి అని. ఇప్పుడు బీజేపీ పురంధేశ్వరి అసలు పెద్ద ఉద్యమం లాగా టేకప్ చేసింది, బ్రాంతి సీసాలన్నీ బద్దలు కొట్టారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా. ఆమె అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగింది, ఆమె సీజేకి లేఖ రాసింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసిందనమాట. అంటే నీకు 52% మంది లివర్ దెబ్బతిందని, ఇట్లా ప్రజల జీవితాలతో ఆడుకునేటట్టుగా వీళ్ళు విషపూరిత మద్యం తీసుకొచ్చారు. అంటే ఈ మద్యం తయారీ, మద్యం అమ్మకాలు, సరఫరా అంతా వీళ్ళే. 3 అంచెల వ్యవస్థ. నీకు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి 2014 ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు ఇలాగే చేశారు. 2014 ఎన్నికల్లో నకిలీ మద్యం తీసుకొచ్చారు, నకిలీ సీసాల్లో దాన్ని నింపి నకిలీ హాలోగ్రాములు అంటించి చచ్చిపోయారు బోల్డ్ మంది అక్కడ మద్యం దాగి. అదొక కేసు ఉంది ఆయన పైన. కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావల్ ఎమ్మెల్యే, అక్కడ 2-3 జిల్లాల్లో, ఏది నెల్లూరు, అక్కడ చిత్తూరు, అంటే సేమ్ ఆ ఒక సర్వేపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ వీళ్ళు స్టేట్ మొత్తం చేశారా, నకిలీ మద్యాన్ని దించి వీళ్ళే మద్యం తయారు చేయటం. అంటే ఇది యాక్చువల్గా 20,000 కోట్ల స్కామో, 1,00,000 కోట్ల స్కామో కాదు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఈ మద్యం అమ్మకాల తేడా 2019లో ఎంత ఉంది, 5,000 కోట్లు. జగన్ దిగిపోయేటప్పటికి 2024లో ఎంత ఉంది, 42,000 కోట్లు. ఎక్కడ 5,000 కోట్లు, ఎక్కడ 42,000 కోట్లు? అంటే ఆ 37,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? జగన్ మరి ఈ అనుచరులు వీళ్ళంతా కొల్లగొట్టారని రోజుకు 2 కోట్ల చొప్పున 30 రోజులు నెలకి 60 కోట్ల చొప్పున, అదేగా 3,113 కోట్లు ఒట్టి కమిషన్లు వసూలు చేశారని. ఇది ఈ తయారీలో, సరఫరాలో, అమ్మకాల్లో ఆ లాభాలు వేరు. మళ్ళా ఇదేంటి, ఇది కేవలం ఒక 6 బ్రాండ్లకి అమ్మటానికి 60% ఆర్డర్లు ఇవ్వటం వల్ల వాళ్ళ ద్వారా తీసుకొచ్చిన లంచాలు. ఇదేగా ఈ లంచాలన్నిటికీ కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు. విజయసాయి రెడ్డి మరి అతను అప్రూవర్గా మారిన పరిస్థితి. మళ్ళా ఎప్పుడు రమ్మంటారని అడిగాడు. సిఐడి వాళ్ళు ఆయన ఏదో పిలిపిస్తే మళ్ళీ ఎప్పుడు రమ్మంటారంటే ఏంటి, విజయసాయి రెడ్డి ఇంకా మొత్తం వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కసిరెడ్డి రాజే దీనికి అనంటే, కసిరెడ్డి రాజు అసలు ఏ స్టేజ్లో ఉన్నాడు, అదొక 7 అంచెల వ్యవస్థ అని, అతను 5వ అంచెలో ఉన్నాడని, 6వ అంచెలో మిథున్ రెడ్డి, మిథున్ రెడ్డి నుంచి బిగ్ బాస్కి వెళ్ళింది డబ్బంతా అని. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే 29 కౌంటింగ్ మిషన్లు, 200 మంది సిబ్బంది రోజు డబ్బులు లెక్క పెట్టారని. ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎలా రిలీవ్ చేశారు, ఆ వాంగ్మూలం తీసుకుని రిలీవ్ చేశారు మ్యాజిస్ట్రేట్ ముందు. 164 వాంగ్మూలంలో వాసుదేవరెడ్డి మొత్తం చెప్పేశాడా, మిథున్ రెడ్డి కథ చెప్పాడా, విజయసాయి రెడ్డి అవాన్ డిస్టిలరీస్ గురించి చెప్పాడా, అసలు అతను కొన్న భూములు జగ్గయ్యపేటలో మరి వాసుదేవరెడ్డి దగ్గర 40 ఎకరాలు కొన్నాడు అన్నారు. ఇక్కడ శరత్ చంద్రారెడ్డి ఇంట్లో ఇక్కడెక్కడో నానగ్రామ్గూడలో డబ్బు దొరికిందన్నారు. బంగారం కూడా అన్నారు కదా సార్ మధ్యలో, మరి బంగారం దొరికిందన్నారు. రసీదులు, బంగారం కొన్న రసీదులు వాసుదేవరెడ్డి కారులో దొరికాయి అన్నారు. అంటే లిక్కర్ మాఫియాలో ఢిల్లీ స్కామ్లో 17 మంది వెళ్తే జైలుకి, తీహార్ జైలుకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో 170 మంది పోతారా? వై నాట్ 175? ఏది ఇవాళ జైలుకి వై నాట్ 175? తీహార్ జైలా? బుచ్చి చౌదరి గారు రాజమండ్రి జైలుకి వద్దంటున్నాడు. రాజమండ్రి జైలా, తీహార్ జైలా, చెంచల్గూడ జైలా? ఇవాళ ఏంటంటే ఇది దేశాన్ని సతమతం చేసే సమస్య. ఇది దేశ ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఇదేంటి, మనీ లాండరింగ్ ఉంది. ఏ దేశాలకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో విదేశాలకు డబ్బు వెళ్ళింది, దానిపైన ఈడీ దృష్టి పెడితే
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరి జగన్ ఆస్తులన్నీ మళ్ళీ జప్తా. రైట్ సార్. సో వెయిట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.